హలో! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు మనం చేసుకునే కూర మన ఇంట్లో కూరగాయలు ఒక్కోసారి లేనప్పుడు, టమాటాలు ఒక్కటే ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి. చాలా బాగుంటుంది. అస్సలు వదిలిపెట్టరనమాట. ఫస్ట్ మనం ఇలాంటి కళాయి ఒకటి తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు వేసేయండి. ఫస్ట్ మనం ఆయిల్ వేయం. ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాతే వేస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మన వంటింటి మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈ చిట్కాని పాటించండి. త్వరగా గ్యాస్ సేవ్ అవుతుంది, ఆయిల్ సేవ్ అవుతుంది. ఓకేనా? చూసారు కదా, ఉల్లిపాయల్ని బాగా వేయించుకోండి దోరగా. ఎందుకంటే ఈ టమాటా కర్రీ చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఎండు రొయ్యలు, నెత్తళ్ళు, ఎండు చేప, ఎగ్స్ ఆమ్లెట్ కానీ, ఎగ్ అట్టు కానీ, కోడిగుడ్డు ఉడకబెట్టుకుని వేసుకుంటే అద్దరిపోద్ది అనమాట టేస్ట్. ఎప్పుడైనా సరే ఇలా వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మనం పసుపు వేసుకున్నాం, బాగా వేయిస్తున్నాం. మీరు నా గిన్నె చూడకండి, ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె, సో త్వరగా మాడిపోతుంది. నేను ఎంత సిమ్లో పెట్టినా, ఎంత హైలో పెట్టినా అది విధంగా మాడిపోతుంది. జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఎంత వాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే మన జీర్ణశక్తిని పెంచుతుంది, జీర్ణం అవుతుంది. ఏ ఫుడ్ తిన్నా త్వరగా అరుగుదలకు వస్తుంది, అరిగిపోతుంది. సో వంటల్లో పసుపు, జీలకర్ర, వెల్లుల్లి కామన్గా వాడండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ చూసారు కదా, ఇప్పుడు పోసుకున్నాను. అలాగే టమాటా కర్రీ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఉల్లిపాయలు తక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు మనం ఎలా కోసామన్నది కాదు, అది కూరలో కరిగిపోతుంది. ఉల్లిపాయ అయితే అలా ఉండిపోదు. ఓకేనా? మన పంటికి ఒక ఉల్లిపాయ తగిలితే బాగుంటుంది కదండి. ఒకసారి పాటించండి. కోసుకున్నాం కదా, సో నేను ఇప్పుడు కత్తిపీటతోనే కోసుకుంటాను. కొన్ని పెద్దవి వస్తాయి, కొన్ని చిన్నవి వస్తాయి. సో మీరేమనుకోకుండా మీకు నచ్చిన షేప్లో కోసుకుని వేసుకోండి. నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు, టేస్ట్. పచ్చిమిర్చి కూడా వేసాను నేను, పొడవుగా చీల్చుకుని వేసి దోరగా వేయించేస్తున్నాను అనమాట. మంచిగా వేగాలి. ఆనియన్స్ చూసారా, రెడ్డిష్ వచ్చాయి. అట్లా మనం వేయించుకోవాలన్నమాట, అడుగు పట్టకుండా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ స్టీల్ గిన్నెకి ఏంటంటే త్వరగా అడుగు పడుతుంది. సో మనం ముందు ఉల్లిపాయలు త్వరగా వేయించుకున్న తర్వాత ఇంకా టమాటా ముక్కలు వేస్తున్నాం అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చూసారు కదా, నేను తిప్పుతూ ఉన్నాను. ఒక్క నిమిషం వదిలేసిన మాడిపోతుంది, అడిగెట్టేస్తుంది అనమాట. మనం కూర వండేటప్పుడు ఆ మైండ్ మన చెయ్యి అలా చూస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ఒక సెకండ్ అయినా ఇదైనా కూర అడిగంటి మాడిపోతుంది, ఎందుకు పనికిరాదు. ఆ ఫ్లేవర్ కూడా మారిపోతుంది. మనం టమాటాలని మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకోండి. ఇలా ఏ షేప్ అయినా పర్లేదు, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పైకి తేలేంత వరకు తిప్పండి. మనం త్వరగా కూడా ఉడికిపోతాయి అన్నమాట టమాటాస్. సో భయం ఏమీ లేదు, మీరు ఎంత తిప్పుతారో తిప్పేసేయండి, మీ ఓపిక. ఇది ఎక్కువ తిప్పలేను అనుకున్న వాళ్ళు మీడియం సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇది ఎంత మగ్గితే అంత బాగుంటుంది. సిమ్లోనే, హైలో కాదు, సిమ్లోనే మగ్గపెట్టుకోండి అనమాట. మంచిగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. టమాటాలతో చాలా రకాలు చేసుకోవచ్చండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకున్నాను. నా కూరల్లో ఎప్పుడూ అల్లం వెల్లుల్లి ఉంటుంది, నేను వాడతాను కంపల్సరీ, మంచిది హెల్త్కి. ఇలా వేసుకుని హోమ్ ఫుడ్ అండి, మనం ఎప్పుడూ మంచి రెసిపీసే చేస్తూ ఉంటాం. హోమ్ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోండి. బయట తినే కన్నా ఇంట్లో ఇలా చేసుకుని వేడివేడిగా తినండి, తినిపించండి పిల్లలకి, చాలా బాగుంటుందన్నమాట. బయట జంక్ ఫుడ్ అలవాటు పడరు, మనం ఇంట్లో చేసి పెడితే. టేస్ట్గా చేస్తే వాళ్ళు ఎందుకంటే బయట కోరుకుంటారో. సో మనమే ఇంట్లో చేసుకుని పెట్టేసుకుందాం వాళ్ళకి నచ్చిన రీతిలో. వాళ్ళకు ఒక ఆమ్లెట్లో వేసి ఇలా కర్రీ వేసేస్తే కలుపుకుని చక్కగా తింటారనమాట. ఇలా ఉత్తిగా తినరు పిల్లలు, వాళ్ళకి కొంచెం వెరైటీగా అనిపించాలి ఏం చేస్తుందని. చూసారు కదా, టమాటాలు మగ్గుతూ ఉన్నాయి. ఈ కూర ఇద్దరికి సరిపోతుంది. మనం రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తినాలి, అదే మనకి హెల్త్కి మంచిదన్నమాట. సో నేను
మీడియంలో పెట్టి మనం వేయించుకుంటూ ఉంటున్నాం అనమాట. టమాటాలోని నిల్వ పచ్చడి, టమాటా కర్రీస్, టమాటా మామూలు పచ్చడి దోశల్లోకి గట్రా బాగుంటుందండి. అలాగే టమాటా కర్రీ, టమాటా ఎగ్ బాత్, టమాటా ఎగ్ కర్రీ, టమాటా పులుసు, టమాటా ఇగురు. టమాటా లేకుండా అసలు ఏముంటుంది చెప్పండి కర్రీ. ఒకప్పుడు టమాటా అంత వాడేదాన్ని కాదు. ఒకసారి అలవాటైన తర్వాత అలవాటు చేసుకున్నాను. డైలీ టమాటా ఉండాల్సిందే. చూసారు కదా, నేను కారం వేసాను. 1/2 టీ స్పూన్ వేసుకోండి మీరు. మనకు వదలు కదండి, కొంతంత కారం ఉండాలండి. ఆ కారం లేకపోతే ముద్ద దిగదండి. చూసుకుని వేసుకోండి. కూతంత కూరకి 1/2 టీ స్పూన్ మీకు సరిపోద్దండి. నాకు 1 స్పూన్ పడుతుందండి. ఆ మాత్రం కారం లేకపోతే ఎలాగండి, తినాలండి బాబు. తర్వాత ఎలాగో బీపీ షుగర్లో పెరిగిన తర్వాత ఎలాగో తినలేమంటే సప్పుడు కూడే కదా. చూసారు కదా, నేను మసాలా కూడా వేసుకున్నాను ఈ స్టేజ్లోనే. మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా, మ్యాగీ మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైనా 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని మగ్గబెట్టండి. చూసారు కదా, టమాటాలోని వాటర్ అంతా పైకి ఇంకిపోయింది. ఇంకా మాడిపోతుంది బాబు అనే స్టేజ్కి మనం వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆవిరంతా అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు కదా, అడుగు పట్టేస్తుంది అనమాట. మరి ఏం మాడలేదండి, కంగారు పడద్దు. కానీ ఈ కూర ఉందండి, వేడి వేడి అన్నంలో వేసుకుంటే అద్దరిపోయింది అంతే, మామూలుగా లేదు. దీనికి తస్తారావలా పక్కన ఒక ఆమ్లెట్ ఉంటే కనుక మామూలుగా ఉండదండి. ఒడియాలను నంచుకోండి, సూపర్ ఉంటుంది మరి. హాయ్. దీనికి అసలైంది కోడిగుడ్డు ఉడకబెట్టుకుని నూనెలో వేయించుకుని ఉప్పు కారం చల్లిన కోడిగుడ్డు తింటే చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో నెత్తలు వేసుకుంటే ఇంకా అద్దరిపోతుంది. సో ఎప్పుడైనా చేద్దాం. నెత్తళ్ళు టమాటా ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ చూసి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఈ టమాటా కర్రీ వేసుకుని అలా ముద్ద కలుపుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే అలా జనం ఊరుతుందిరా అయ్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. కాలిపోతుందండి, మీకు మామూలుగా చూపిస్తున్నా. థ్యాంక్ యూ.